సో అలా అమ్మని చూసి మీరు పెరిగినందుకు యూ వాంటెడ్ టు బి ఏ గైనకాలజిస్ట్ చిన్నప్పటి నుంచేనా, లేకపోతే అగైన్ ఎంబీబీఎస్ లైఫ్లో ఎంత ఇంట్లో పెరిగినా సరే మెడిసిన్ కెరీర్ ఈస్ కంప్లీట్లీ. సో మీ లైఫ్లో మీరు అబ్సెషన్ చేస్తున్నప్పుడు ఎనీథింగ్ యూ ఫెల్ట్ మోర్ స్ట్రెస్ఫుల్ కానీ అబ్బా ఎందుకు జాయిన్ అయ్యారు బాబు అని ఎప్పుడైనా మీకు అనిపించింది? ఈ మొబైల్ ఫోన్ వల్ల కూడా ఫర్టిలిటీ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇట్స్? మేడం ఈ ఇన్ఫర్టిలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి అండ్ లేట్ మ్యారేజెస్ కూడా ఇట్స్ అ న్యూ ట్రెండ్ అండ్ హ్యావింగ్ నో కిడ్స్ కూడా కొన్ని రోజుల వరకు కిడ్స్ లేకుండా ఉండడం అనేది కూడా కొత్త కాన్సెప్ట్. సో మ్యారీడ్ కపుల్స్కి మీరిచ్చే సలహాలు కానీ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి మీరు చెప్పే జాగ్రత్తలు కానీ ఎనీథింగ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ ఆడియన్స్. మీరు ఫ్యామిలీ అందరి గురించి చెప్పారు, మీ ఆయన గురించి ఎందుకు మేడం చెప్పలేదు? అంటే యూ వాంట్ టు అవాయిడ్ హిమ్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే షీఈ్ ఎ గైనకాలజిస్ట్ బై ప్రొఫెషన్. గైనకాలజిస్ట్ అంటే ఓన్లీ లేడీస్ డాక్టర్ అనే కాదు, షీ ట్రీట్స్ ద కపుల్. ఏ డాక్టర్ హూ స్టాండ్స్ విత్ ద ఉమెన్ డ్యూరింగ్ ద మోస్ట్ ఎమోషనల్ ఫేసెస్ ఆఫ్ లైఫ్. ఏ డాక్టర్ హూ హెల్ప్స్ ట్రాన్స్ఫార్మ్ ఫియర్ ఇంటూ హోప్, యాంగ్జైటీ ఇంటూ హ్యాపీనెస్ అండ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. అమ్మదనానికి దూరమైన ఎంతోమందికి తిరిగి అమ్మదనాన్ని ప్రసాదించిన మన అమూల్యమైన డాక్టర్ బెజవాడ అమూల్య రవికుమార్ గారికి వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద కైండ్ అండ్ జనరస్ ఇంట్రడక్షన్. మేడం, బిఫోర్ ఐ స్టార్ట్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలండి. మామూలుగా అందంగా ఉన్న వాళ్ళందరూ సినిమాలకు వెళ్తుంటారు కదా, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. సో మీరు కూడా యాక్టర్ అవుదామని పొరపాటున డాక్టర్ ఏమైనా అయ్యారా, లేకపోతే హౌ డిడ్ యూ ఎంటర్ ఇంటు ద మెడికల్ ఫీల్డ్? First of all, again, thank you for this generous comment that you have just passed and so flattered. అట్లా ఏం లేదండి, ఎప్పుడు యాక్టర్ అవ్వాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ డైరెక్ట్లీ వాంటెడ్ టు బి ఎ డాక్టర్ అండ్ ఐ బికేమ్ వన్. మీరు డాక్టర్ అంటే ముందు నుంచి చిన్నప్పుడు చదువుకున్న 10th చదువుతున్న టైం నుంచి యువర్ ప్రిపేర్ టు బి ఎ డాక్టర్, దెన్ హౌ డిడ్ థింగ్స్ గో? సో మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్సే అండ్ వి ఓన్ ఎ నర్సింగ్ హోమ్ అనమాట, కావల్లో, నెల్లూరు దగ్గర, ఆంధ్రప్రదేశ్. సో చిన్నప్పటి నుంచి ఇంకా మాది కింద హాస్పిటల్ ఉంటే పైన ఇల్లు ఉండేది. సో అందుకని చూడడం మొత్తం అదే అట్లనే పెరిగాం కాబట్టి డాక్టర్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళని చూసి బాగా ఇంబైబ్ అయింది లోపల. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు కొంచెం కంపాషనేట్గా ఉంటాను అండ్ ఎంపథెటిక్గా కూడా ఉంటాను కాబట్టి ద మోస్ట్ సూటబుల్ ప్రొఫెషన్ ఫర్ మీ అన్నట్టు అనిపించింది. అండ్ ఐ రియలైజ్డ్ ఇట్ వెరీ ఎర్లీ అండ్ ఎవ్రీథింగ్ సపోర్టెడ్ అండ్ అన్ని లైన్లో పడిపోయి దెన్ ఐ బికేమ్ ఎ డాక్టర్. సో ఆల్మోస్ట్ మీరు ఇల్లు అంటే హాస్పిటల్ లానే పెరిగారు కదా మేడం. ఇల్లు ఆల్మోస్ట్ ఇల్లు హాస్పిటల్ రెండు ఒకటే, అంటే మీ చైల్డ్హుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ హాస్పిటల్ లానే. ప్రాబ్లమ్ మీ పేరెంట్స్ని చూసి యూ గాట్ ఇన్స్పైర్డ్ టు బి ఎ డాక్టర్. యా అంతే అండి, మోస్ట్లీ మెయిన్ రీజన్ అది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా పర్సనాలిటీ కూడా మోర్ టువర్డ్స్ అట్లా ఉండింది కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ విత్ ప్యాషన్ అండ్ కంపాషన్. సో ద డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ ఫర్ దాట్ కాబట్టి ఐ థింక్ ఐ మూవ్ టువర్డ్స్ దట్ వన్. సో మీ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ మేడం? అవునండి, వాళ్ళిద్దరు డాక్టర్సే. అమ్మ వచ్చి కాబల్లో ఫస్ట్ గైనకాలజిస్ట్ అనమాట. యా, ఫస్ట్ గైనకాలజిస్ట్. దగ్గరగా ఇప్పుడు 45 years నుండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. యా, సో నాన్న ఏంటంటే ఫస్ట్ ఆయన పుట్టి పెరిగిన ఊరు కావలి. సో అందుకని ఇంకా ఆయన అక్కడే ఉండాలని అనుకున్నారు. అందుకని ఎంబీబీఎస్ అయిపోగానే వచ్చి అక్కడ జనరల్ ప్రాక్టీస్ పెట్టుకున్నారు. బాగానే ఉండేది ఆయన ప్రాక్టీస్ కూడా. బట్ దెన్ అమ్మని పెళ్లి చేసుకున్నాక ఏంటంటే హీ వాంటెడ్ టు డూ సమ్ స్పెషలైజేషన్ అనమాట, సో దట్ దే బోత్ కెన్ స్టార్ట్ సంథింగ్ విచ్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్. సో దెన్ ఆయన అనస్థీషియా చేసి వచ్చి ఇంకప్పుడు గైనకాలజిస్ట్ అనస్థీషియా ప్రాక్టీస్ జరుగుతూ ఉండేదన్నమాట హాస్పిటల్లో. అండ్ దే బోత్ ఆర్ వెరీ, అంటే ఎప్పుడు ఒక నర్సింగ్ హోమ్ అంటే ఇట్స్ ఆల్ హోమ్లీ క్లినిక్ లాగా ఉండేది, అంతేగాని ఇట్స్ నాట్ ఆల్వేస్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్న కార్పొరేట్ లాగానో ఇట్లాంటి దానికి. ఇట్స్ అ వెరీ ఆపోజిట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనమాట. నేను పెరిగింది చూసింది అంతా మోర్ సర్వీస్ ఓరియంటెడ్ అంటాం చూడండి. అట్ ద సేమ్ టైం మరి అట్లా కాకుండా మొత్తానికి చేయడం అని కూడా కాదు, కానీ బట్ చూసి పేషెంట్ని చూసి ఎట్లా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, వాళ్ళు ఎంత అడిగితే ఎంత ఇవ్వగలరు, ఎంత చేయగలము, ఇవన్నీ చూసి చేయడం జరిగేది ఇప్పటిదాకా. టిల్ డేట్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ లైక్ దాట్ అనమాట. సో మీకు చైల్డ్హుడ్లో యాజ్ ఫార్ యాజ్ యూ రిమెంబర్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే నేను కూడా మా అమ్మలాగా డాక్టర్ అవ్వాలి, లేకపోతే మా నాన్నలాగా డాక్టర్ అవ్వాలి అండ్ సమ్ ట్రిగర్, దేర్ వుడ్ హావ్ బీన్ సమ్ ట్రిగర్, అంటే
ఎంత చూసి పెరిగినా సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ డాక్టర్స్ ఉన్న పిల్లలు వాళ్ళని చూసి ఆ బిజీ షెడ్యూల్లో అమ్మ నేను డాక్టర్ అవ్వను అని వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉంటారు. కానీ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే నేను కూడా మా పేరెంట్స్ నాకు డాక్టర్ అవ్వాలి, దేర్ వుడ్ హావ్ బీన్ సమ్ మూమెంట్ వేర్ విచ్ వుడ్ హావ్ ట్రిగర్డ్ యు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇద్దరు కూడా ఒక యూనిట్ లాగా చేయడం ఉండింది కదా ఫస్ట్ నుంచి. సో అందుకని ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ ఎ జాబ్ ఫర్ అస్. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇల్లు ఇంట్లోనే ఉన్నారన్న ఫీలింగ్ ఉండేది, కానీ ఇట్ వాజ్ నెవర్ లైక్ దే హ్యావ్ లెఫ్టర్స్ ఆర్ ఎక్కడికో వెళ్ళారు మళ్ళీ సాయంత్రానికి కానీ రారు అన్న ఫీలింగ్ ఉండేది కాదు మా ఇద్దరికి. సో అట్లానే ఉంటుందేమో అని అనుకున్నాను యాక్చువల్లీ, దట్స్ వెరీ ట్రూ. ఏముంది అమ్మ నాన్న మేనేజ్ చేశారు కదా, ఐ నెవర్ ఫెల్ట్ పర్సనలీ దట్ దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ మీ ఆర్ దే వర్ నాట్ అవైలబుల్ వెన్ ఐ నీడెడ్ దెమ్ ఎమోషనలీ ఆర్ ఫిజికలీ ఎనీ విచ్ వే. దే వర్ ఆల్వేస్ అవైలబుల్ టు మీ. ఎక్కడ వాళ్ళకి కొంత టైం ఉన్నా కూడా దే ఆల్వేస్ యూస్ టు మేక్ దిస్ షార్ట్ ట్రిప్స్ విత్ ఫ్యామిలీ అనమాట, విత్ మీ, మై బ్రదర్, మై పెద్దమ్మ అండ్ ఆల్ 5 of us యూస్ టు గో. సో అట్లా మాకు ఎప్పుడు ఆ గ్యాప్ ఆ డిస్టెన్స్ అనేది తెలియలేదు. అండ్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ ఇంత బిజీగా ఉన్నారు, వాళ్ళు అవైలబుల్గా లేరు అనేది కూడా తెలియలేదు. సో ప్రాబ్లీ దట్స్ ద రీజన్ ఐ ఓన్లీ సా ద బెస్ట్ పార్ట్స్ ఇన్ బీయింగ్ ఎ డాక్టర్, ఇన్ బీయింగ్ డాక్టర్స్, అండ్ ఐ ఇగ్నోర్డ్ they did not. అదే కదా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదంటే they did not bring it to me. సో ఎంబీబీఎస్ మీరు ఎక్కడ చేశారు మేడం? అండ్ హౌ వాజ్ అంటే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ మీకు ఏమైనా చెప్పారా ఎంబీబీఎస్ లైఫ్ ఇలా ఉంటుంది అని, లేదంటే డిడ్ దే గైడ్ యూ, లేదంటే ఆర్ దే ఫోర్స్డ్ యూ మిమ్మల్ని డాక్టర్ అవ్వాలని? సో ఫోర్స్ విషయానికి వస్తే దే నెవర్ ఫోర్స్డ్ మీ ఆన్ ఎనీథింగ్. నాకు ఒక అన్న ఉన్నాడు, ఆయన కూడా డాక్టరే. ఆయన ఇప్పుడు థ్యాంక్ యూ, బట్ ఆయన యూఎస్లో ఉన్నాడు ఇప్పుడు. ఇంటర్నల్ మెడిసిన్ చేసి ఎమర్జెన్సీ కేర్లో వర్క్ చేస్తున్నారు. సో ఆ వదిన కూడా డాక్టర్, తను సైకియాట్రిస్ట్. ఆయన కూడా డాక్టరే. సో అట్లా సో వినీల్ ఉండడం బట్టి వినీల్ బాగా చదివేవాడు, అంటే ఎక్కువ స్టడీ ఓరియంటెడ్గా ఉండే. నేను చదివేదాన్ని కానీ నా మీద అంత ఫోకస్ ఉండేది కాదు, చిన్నదాన్ని కావడం మూలను. నెక్స్ట్ చైల్డ్ కాబట్టి ఫస్ట్ ఫోకస్ అంతా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఆయనే చేసేవాడు కాబట్టి ఆయన మీద ఎక్కువ ఫోకస్ ఉండేది అనమాట. సో అందుకని నన్ను ఎప్పుడు దేని విషయం ఆయన్ని ఫోర్స్ చేయలేదు, కానీ నన్ను అసలు ఏ విషయంలోనూ దే గేవ్ మీ మెనీ ఆప్షన్స్. సో ఐ యూస్ టు సింగ్ అండ్ మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. సో పాటలన్నా పాడుకొని ఎంఏ దాంట్లో చేయి అండ్ హోమ్ సైన్స్లో చేయి, యూ జస్ట్ బీ ఫ్రీ అని అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు వాళ్ళు చెప్పేటప్పుడు. సో బట్ దెన్ ఐ థాట్ నో, ఇన్స్పిరేషన్ ఉంది కదా వాళ్ళ దగ్గర నుంచి విత్ ఆల్ దిస్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యావ్ జస్ట్ షేర్డ్. చాలా ఇంపాక్ట్ అయినట్టుంది ఈ ప్రొఫెషన్ నా పైన. సో ఐ చోజ్ మై సెల్ఫ్ టు బికమ్ ఎ డాక్టర్. సో మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు మేడం? నేను ఎంబీబీఎస్ ఎస్డిఎంసి అని కోలార్లో ఉండేదండి కాలేజ్. సో నాన్ లోకల్లో వచ్చింది, శ్రీ దేవరాజర్స్ మెడికల్ కాలేజ్లో చేశాను. కామెడ్ కేన్ అప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి. సో దెన్ ఇక్కడ ఓన్లీ ఏపీలోనే కష్టమవుతుందని చెప్పి పీపుల్ స్టార్టెడ్ టు రైట్ దేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో దాంట్లో నాన్ లోకల్లో వచ్చి నేను ఎస్డిఎంసి అనే కాలేజ్లో కోలార్లో చేశాను. సో హౌ వాస్ యువర్ ఎంబీబీఎస్ లైఫ్? అంటే పేరెంట్స్ ఆల్రెడీ డాక్టర్స్ కాబట్టి ఐ పర్సనలీ ఎంబీబీఎస్ లైఫ్లో డాక్టర్స్ పేరెంట్స్ ఉన్న పిల్లలు వేరేలా ఉంటారు, నాన్ డాక్టర్స్ ఉన్న పిల్లలు వేరేలా ఉంటారు. ఎందుకంటే నా కొలీగ్స్ శ్రీధర్, వినీల్, బోత్ పేరెంట్స్, ఇద్దరు పేరెంట్ డాక్టర్స్. నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు పారాసిటమాల్, అజిత్రోమైసిన్ ఇవన్నీ డోసులు చెప్తుంటే నాకు భయంగా ఉండేది. అరే వీళ్ళకు అన్నీ తెలుసు, మనకి పేర్లు కూడా తెలియదు అన్నట్టు. ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనలేదు కానీ వీళ్ళకి చాలా తెలుసు నాకేం తెలియదు, నేను వెనకబడిపోతున్నా అని భయంగా ఉండేది. సో మీరు ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు హౌ వాజ్ ఇట్? అంటే మీకు ఆల్రెడీ హాస్పిటల్లో పెరిగారు, ఆల్మోస్ట్ హాస్పిటల్లో పెరిగినట్టు ఉంటుంది. అండ్ ప్రాబ్లీ దట్ వుడ్ హావ్ బీన్ ఫస్ట్ టైం యు వర్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ టౌన్. How was your MBBS life? Any good memories to share, or one day where you could go back to your MBBS life and okay, this was very nice time and anything you wanted to share? నాకేమీ అంత కొత్తగా అయితే అనిపించలేదండి. సో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ అనాటమీ ఇట్లా ఉంటుంది కదా, అనాటమీ అంటే కడావర్ని చాలామంది కడుదిరిగి పడిపోయేవాళ్ళు. మెనీ యూస్ టు జస్ట్ ఫాల్ అండ్ ఫియర్ ఎంటరింగ్ ఇన్ టు ద అనాటమీ దిస్ థింగ్ అనమాట, హాల్, డిసెక్షన్ హాల్. నాకేం అలా అనిపించలేదు. ఐ డెంట్ ఫీల్ ఆల్సో ఎనీ వియర్డ్. అండ్ బయోకెమిస్ట్రీలో కానీ పాథాలజీలో కానీ బ్లడ్ డ్రా చేసేటప్పుడు బ్లడ్ చూసి చాలామంది కింద పడిపోవడాలు, సర్జరీలు చూసి ఫస్ట్ టైం కింద పడిపోవడం 4th ఇయర్లో, 2nd ఇయర్లో పోస్టింగ్ చేశాక ఇట్లా చాలా జరిగేవి. కానీ బట్ ఐ నెవర్ ఫెల్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్. సో
సో గైడెన్స్ గురించి చెప్పాలి అంటే ఎంబీబీఎస్ త్రూ అవుట్ అమ్మ నాన్న అంత అవైలబుల్గా ఉండేవాళ్ళు కాదు కాబట్టి నాకు అన్నయ్య ఉండేవాడు. అన్నయ్య అప్పటికే థర్డ్ ఇయర్ చదువుతూ ఉండే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే. తను మంచి స్టూడెంట్ కూడా కాబట్టి నన్ను ప్రతి దగ్గర అండ్ బుక్స్ దగ్గర కానీ చదువుకోవాలి, ఏది ఇంపార్టెంట్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఏమైనా అర్థం కాకపోయినా. సో హీ ఆల్వేస్, అప్పటికి వాట్సాప్లు వీడియో కాల్స్ అంత ఎక్కువ లేవు. ఈ వీడియో ఫోన్స్ కూడా కొంచెం ఈ ఛార్జెస్ ఎక్కువ ఉండడం, రీఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. బట్ స్టిల్ ఒక మొబైల్ కొనుక్కున్నాం అనమాట ఇద్దరిమి. ఆ టాటాలో ఉండేది ఒక మొబైల్, దాంట్లో ఒకసారి రీఛార్జ్ చేస్తే ఇంకా ఫ్రీ ఫోన్ కాల్స్ ఉండేవి త్రూ ఇంటర్ స్టేట్ అయినా కూడా. సో అదొకటి పెట్టుకుని ఆయన దగ్గర నాకు ఒక టైం ఇచ్చేవాడు. ఆ టైంలో నేను కూర్చుని ఇంకేమన్నా డౌట్స్ అడిగినా లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలన్నా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఎగ్జామ్ రెడీ చేయించేవాడు అనమాట నా చేత. సో అన్నయ్య అట్లా అంటే నాట్ జస్ట్ 1 year, ఆల్ ఇయర్స్ అట్లానే ఉండేవాడు నాతోటి. అండ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఏది తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఏది చేస్తే బెటర్గా ఉంటుంది, నీకు దేంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇవన్నీ గైడెన్స్ కూడా నాకు వినీలే చేశాడు. సో మీరు అన్నట్టు, సో అమ్మని మీరు చిన్నప్పటి నుంచి చూసారు. షీజ్ అ వెల్ నోన్ గైనకాలజిస్ట్. ప్రాబ్లీ మీరు 45 years నుంచి చేస్తున్నారు అని అంటే షీ వుడ్ హావ్ ఆపరేటెడ్ నియర్లీ 50,000 వరకు అన్న పేషెంట్స్ ఉండాలి. ఇన్ అండ్ అరౌండ్ చాలా విలేజెస్ ఉంటాయన్నమాట కావలికి. అండ్ ఇన్ కావలిలో కూడా ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒక 4-5 వస్తారు అమ్మ దగ్గరికి. మీ దగ్గర పుట్టారు కదా మేడం, మీ దగ్గర పుట్టారు కదా మేడం అని చెప్పి పిల్లల్ని తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఎవ్రీవేర్, వేర్ ఎవర్ షీ గోస్ దెర్ ఈస్ దిస్ రికగ్నిషన్ బికాస్ ఆఫ్ హర్ వర్క్ అండ్ ద టైప్ ఆఫ్ ద వర్క్. సో అలా అమ్మని చూసి మీరు పెరిగినందుకు యూ వాంటెడ్ టు బి ఏ గైనకాలజిస్ట్ చిన్నప్పటి నుంచేనా, లేకపోతే అగైన్ ఎంబీబీఎస్ లైఫ్లో ఎంత ఇంట్లో పెరిగినా సరే మెడిసిన్ కెరీర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ దో యువర్ పేరెంట్స్ డాక్టర్స్ అయినా సరే హిట్ హ్యాస్ టు హ్యావ్ విత్ ఇన్ యూ, మీలో ఆ ప్యాషన్ అవన్నీ ఉంటేనే యూ చూస్ మెడిసిన్. కానీ దాని తర్వాత గైనకాలజీ చేయాలన్నా దేర్ షుడ్ హ్యావ్ బీన్ సమ్ పాయింట్ వేర్ యూ ఫెల్ట్ ఓకే ఈవెన్ ఐల్ బి ఏ గైనకాలజిస్ట్, లేదు నేను కూడా అమ్మలాని గైనకాలజిస్ట్ అవుతాను అని ముందు నుంచి అనుకొని ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారా, లేకపోతే డ్యూరింగ్ యువర్ కోర్స్ యూ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ మీ? నో డ్యూరింగ్ మై కోర్సే నేను డిసైడ్ అయ్యాను. ఇట్స్ నాట్ బిఫోర్ నుంచి. అంటే నాకు ఐ హ్యావ్ దిస్ ఇమ్మెన్స్ అఫినిటీ టువర్డ్స్ బేబీస్ అనమాట. అది గైనిక్ హాస్పిటల్ అయ్యేసరికి నాకు పొద్దున్నే ట్యూషన్ అయిపోయి నేను మెట్లెక్కి వెళ్తూ ఉంటే ఇక్కడ కింద ఏరియాలో నర్సు పిల్లలందరికీ స్నానం చేపిస్తూ ఉండేది. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆ బేబీస్ పూర్తి స్నానం అయిపోయేదాకా ఎంతమంది బేబీస్ ఉంటే అన్నీ చూసి అక్కడ నిల్చుని వెళ్ళేదాన్ని. సో అట్లా ఎక్కువ ఓకే ఈ ప్రొఫెషన్లో ఉంటే బేబీస్కి దగ్గర ఉండొచ్చు అండ్ తర్వాత బేబీస్ని డెలివర్ చేయొచ్చు అండ్ ఇంత హ్యాపీనెస్ చూస్తాం కదా. ఒక బేబీ అంటే ఒక హ్యాపీనెస్ ఒక ఫ్యామిలీకి. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్. ఇప్పుడు ఒక ఏమంటుందని ఒక లుకింగ్ ఫార్వర్డ్ పాయింట్ ఫర్ ఎవ్రీవన్, డ్రైవింగ్ ఫోర్స్. ఆ డ్రైవింగ్ ఫోర్స్ చూసగానే వాళ్ళ ఫేస్లో ఆ లైట్ స్పార్క్ పెరగడం కానీ ఇవి చూసిన తర్వాత ఇంత ఇమ్మెన్స్ హ్యాపీనెస్ డెలివర్ చేయగలం కదా మనం ఒకళ్ళకి. దట్స్ వై ఐ వాంటెడ్ టు బీ అన్ ఆబ్స్ట్రిషియన్. As you said, madam, gynecologist, obstetrician ante the one side of the story is being happy. Yeah. Ante happy parents avanni happy untaru. Kabatti the other side is you have to treat many families. Ante mother side, father side, mother wala parents, father wala parents, there would be a lot of pressure. A lot of obstetricians. Ante ippudu nenu as a neurosurgeon I will be handling only one patient and it's only one life. But where obstetricians ki ekkada ibbandi kaakapothe ekkuva stress ekkuva untundi ante you have to treat almost 3 lives ఒకటేసారి, mother, father and baby. సో మీ లైఫ్లో మీరు ఆబ్స్ట్రిషన్ చేస్తున్నప్పుడు ఎనీథింగ్ యూ ఫెల్ట్ మోర్ స్ట్రెస్ఫుల్ కానీ అబ్బా ఎందుకు జాయిన్ అయ్యారు బాబు అని ఎప్పుడైనా మీకు అనిపించింది? ఎస్, అంటే ఈ ప్రొఫెషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక నిమిషంలో అలా అనిపిస్తుంది. నాకు ఒక్కదానికే కాకపోయినా ప్రతి ఒక్కళ్ళకి అనిపించవచ్చు ఆ పాయింట్, ఆ లో పాయింట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అట్లా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో 1 or 2 times మనం ఎప్పుడన్నా మొత్తం డెలివరీ చేసేసి ఇంకా 9 months అయిపోయి ఇంకా బేబీ బయటికి వచ్చి డెలివరీ అయ్యే టైంలో బేబీ లైఫ్ని లూజ్ అవ్వడం, అండ్ తర్వాత బయటికి వచ్చాక కొంచెం నీళ్లు తాగేసి వస్తారు కదా ఒకసారి, మెకోనియం ఆస్పిరేషన్ అంటాం, అది చేసుకుని వచ్చిన తర్వాత మనం ఎంత హడావుడిగా డెలివరీ చేసిన బేబీని చేయలేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అండ్ మిస్క్యారేజెస్ అర్లీ పెరుగుతున్నాయి బాగున్నాయి అని అనుకున్నప్పుడు మధ్యలో అబార్షన్స్ అవుతుంటాయి కదా, అవి డీల్ చేయడం, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది దట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. యా మేడం, యాజ్ అ ఆబ్స్టిషన్
వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే ఆబ్స్టిషన్ సొసైటీలో కానీ నార్మల్ పబ్లిక్లో ఉండే అపోహ ఏంటంటే సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీస్ కాకుండా సిజేరియన్స్కి ఎక్కువ ఆబ్స్టిషన్స్ పుష్ చేస్తున్నారు అనేది ఒక అపోహ. పర్సనల్ ఐ సీ మెనీ ఆబ్స్టిషన్స్ కానీ దే డూ ట్రై ఎన్విడికి నార్మల్ వెజనల్ డెలివరీ ట్రై చేసి రాకపోతేనే దే మూవ్ ఇన్ టు సిజేరియన్. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీ ఇట్స్ వెరీ ఈజీ, అన్ని రకాలుగా అందరికి మంచిది. బట్ సిజేరియన్ చేయడానికి డాక్టర్కి చాలా కష్టం. బట్ ఐ డోంట్ నో ఇంకా సొసైటీలో ఎందుకు సిజేరియన్ పైన చాలా అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. కెన్ యూ బ్రీఫ్ ఇట్ ఆర్ డీకోడ్ ఇట్? ఎందుకు ఈ సో రైజ్ ఇన్ సిజేరియన్ సెక్షన్స్ అసలు ఎందుకు అయ్యి ఉండొచ్చు అంటే, ఎస్ మీరు చెప్పినట్టు అవైలబిలిటీ అండ్ మోర్ అంటే సర్జికల్గా చాలా ఇంప్రూవ్ అయిపోయాం. ప్రీ ఆప్ కేర్ కానీ పోస్ట్ ఆప్ కేర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రొసీజర్. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటే ఎలెక్టివ్ ఎమర్జెన్సీ అనుకుంటాం కదా, సో ఈ ఎలెక్టివ్గా పోస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ ఫర్ ద బెటర్ కేర్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం. Even the literature also supports that mortality rate, maternal mortality rate కానీ అవన్నీ after cesarean it has come down. Because as an obstetrician you can assess, okay, this is where I need to intervene అన్నందుకు. కాకపోతే ఆ పబ్లిక్లో ఇది రీచ్ అవ్వడమే నెగిటివ్గా రీచ్ అయిపోయింది. అవును, మీరు అన్నట్టే సిజేరియన్ సెక్షన్ రేటు పెరుగుతుంది, బట్ మెటర్నల్ మార్టాలిటీ కూడా బాగా తగ్గుతుంది. సో ఇదే మెయిన్ కారణం కాకపోయినా కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు ఈ మెటర్నల్ మార్టాలిటీ తగ్గడానికి. కేర్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఎంత ఎమర్జెంట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. సో ఇవన్నీ అవైలబిలిటీ పెరిగేసరికి ఇప్పుడు బేబీ హార్ట్ రేట్ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం నార్మల్ వెజైనల్ డెలివరీ ట్రై చేసినప్పుడు ఇంకా వచ్చేటట్టు అనిపించట్లేదు. ఇంకా కష్టపడి దాన్ని ఇంకొంచెం ఇబ్బంది పెట్టడం కన్నా వెమ్మటే ఎమర్జెన్సీ చేసి తీసుకొని వస్తే మదర్ అండ్ బేబీ బోత్ హెల్తీగా ఉంటారు కదా అన్న ఉద్దేశాల్లోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ సిజేరియన్ చేయడము అంటే ఇట్స్ ఇండికేటెడ్ కేసెస్. ఇప్పుడు రైజింగ్ హైపర్ టెన్షన్స్ కానీ లేకపోతే డయాబెటీసెస్ కానీ ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఆ కాంప్లికేషన్తో మళ్ళీ ఈ కాంప్లికేషన్ కూడా ఎందుకు అనుకుని ఎలెక్టివ్గా ప్లాన్ చేసుకోవడము అందువల్ల రైజ్ అయి ఉంటుంది. బట్ గుడ్ సైడ్ ఫర్ ఇట్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో యూ జాయిన్డ్ గైనకాలజీ ఆబ్స్టిక్స్ కానీ ఒక ప్యాషన్తో జాయిన్ అయ్యారు. యూ సెడ్ యూ లవ్ బేబీస్ అంటే పిల్లల్ని అది ఇవ్వడం అనేది చాలా యూ ఫీల్ సో స్పెషల్. దెన్ మీరు ఫర్టిలిటీ వైపు మూవ్ అయిపోయారు కంప్లీట్లీ. వేర్ అంటే ఆబ్స్టిక్స్ వర్క్ ఇంకా ఏమీ లేకుండా ఫర్టిలిటీ స్పెషాలిటీ ఇస్ కంప్లీట్లీ న్యూ, అంటే కంప్లీట్లీ మళ్ళీ న్యూ బ్రాంచ్ లానే. సో వాట్ పుష్డ్ యూ టువర్డ్స్ ఫర్టిలిటీ? సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను కావల్లోనే ఒక 3 to 4 years వర్క్ చేశాను మా ఓన్ హాస్పిటల్లోనే. సో డెలివరీస్ అన్నీ చేస్తూ ఇట్ వాజ్ నైస్. అవి చేయాలనుకున్నాను, వీ వర్ డూయింగ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ. అండ్ ఆ టైంలోనే ఏంటంటే ద రైజ్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే పిల్లలు కావాలనుకుని వచ్చే వాళ్ళ ఓపీడీకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది ఇన్ఫర్టిలిటీ తోటి. కలగట్లేదు, పీరియడ్ సరిగా రావట్లేదు, పీసీఓడిస్, ఇట్లా డిఫరెంట్ రీజన్ ఏదైనా కావచ్చు కానీ ఓపీడీలో వీళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అండ్ మళ్ళీ అగైన్ న్యాచురల్గా వస్తే ఓకే కానీ మళ్ళీ మనం ఓవ్యులేషన్ ఇండక్షన్స్ ఇట్లా ట్రీట్మెంట్స్ ఏమన్నా ఇచ్చినప్పుడు లాస్ట్ డే మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని బీటా హెచ్సిజిస్ చేసుకోమని చెప్పి అడ్వైస్ చేసి ఆ నెగిటివ్ వస్తే ఆ కన్సల్టేషన్ చేయాలి. అసలు వాళ్ళిద్దరిని చూడలేను ఇంక నేను ఆ కపుల్ని. ఎంత బాధపడతారంటే అసలు ఇంక ఏడ్ చేస్తూ ఉంటారు, అసలు అంత బాధలో ఉంటారు వాళ్ళు. సో దెన్ అగైన్ ఐ థాట్ ఇది ఇంకా సాటిస్ఫైయింగ్గా ఉంది కదా. సో దెన్ అగైన్ ఈ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు పాజిటివ్స్ వచ్చి బేబీస్ డెలివర్ అయ్యి వాళ్ళ ఫేసెస్ చూసి దెన్ అగైన్ ఇట్ ఫీల్స్ లిటిల్ స్పార్కింగ్ అనిపించింది. మళ్ళీ ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేస్తే ఇది ఇంకా ఛాలెంజింగ్గా ఉంది కదా, ఇది ఇంకా చేస్తే బెటర్ ఏమో, మనము ఆ హ్యాపీనెస్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే రియలీ గ్రేట్ఫుల్ కదా అన్నట్టు అనిపించి దెన్ ఐ మూవ్ టోటలీ టు ఫర్టిలిటీ సైడ్ అనమాట. సో ఇది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, తను నా క్లోజ్ ఫ్రెండ్ అండ్ మ్యారేజ్ అయింది. వెరీ జాయస్ అండ్ బబ్లీ గర్ల్. వీ యూస్ టు బి వెరీ లైక్ ఇన్సెపరబుల్. అండ్ మ్యారేజ్ అయింది అండ్ దే స్టార్టెడ్ ట్రయింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దే వర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. కలగట్లేదు పిల్లలు. అసలు ఆ పిల్లని మధ్యలో కలుస్తుంటే ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు కానీ ఈ ఫేజ్లో ఉన్నప్పుడు వెన్ దే ఆర్ ట్రయింగ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్, లైఫ్లెస్ అయిపోయింది. అసలు టోటల్ డిఫరెంట్ పర్సన్ అనమాట. సో ఇంత వెయిట్ క్యారీ చేస్తారనమాట వాళ్ళు. సో ఫర్టిలిటీ ఈ సమస్యతో ఇబ్బంది పడే కపుల్ ఇద్దరు, అమ్మాయి ఒక్కటనే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంత వెయిట్ని బేరీ చేస్తారంటే అసలు
ఇట్లా కదిలిస్తే ఏడ్చేలాగా, ఆ మాట ఎత్తితే మనం వాళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోతారు. అండ్ అగైన్ ట్రీట్మెంట్స్ తీసుకుని ఫెయిల్ అవుతుంది అనుకోండి, ఇంకా దట్స్ అ డిఫరెంట్ రోడ్. నాట్ దట్ ఎవ్రీబడి విల్ గెట్ సక్సెస్ ఇన్ ద ఫస్ట్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్ దట్ దే స్టార్ట్, బట్ ద జర్నీ ఆఫ్ ద జర్నీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. సో యాజ్ ఐ సెడ్, అందుకని తనని చూసి కూడా నాకు చాలా ఇంత బాధపడుతున్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు. అండ్ దెన్ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత నా ఫ్రెండ్కి ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే కన్సీవ్ అయింది. అండ్ షీ హ్యాస్ అ బేబీ నౌ, షీ ఈస్ 3 year old నౌ, ద బేబీ గర్ల్. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ సీయింగ్ ద లైఫ్ బ్యాక్ ఆన్ హర్ విచ్ షీ లాస్ట్. సో దట్ ఈస్ అ వెరీ లైక్ ఇంప్రింటింగ్ స్టోరీ ఫర్ మీ అండ్ పర్సనల్గా. అండ్ డెఫినెట్గా ప్రొఫెషనల్గా రోజు ఇది చూసి ఆ టెస్ట్ చెప్పాల్సి వచ్చినప్పుడు అండ్ ద లుక్ ఆన్ దేర్ ఫేస్ ఈజ్ ప్రైస్లెస్. వెన్ దే సీ ఎ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఇట్స్ అ ప్రైస్లెస్ దేర్ లుక్. సో ఆ దానికోసం ఏది చేసినా పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. దానికోసం మళ్ళీ అగైన్ యు డిడ్ ఫెలోషిప్, జర్నీలో మళ్ళీ ఫెలోషిప్ చేసి యు స్టార్టెడ్ యువర్ ఓన్ సెంటర్, జెనసిస్ స్టార్ట్ చేశారు. సో ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ పర్సనల్ క్వశ్చన్ మేడం. ఈ ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరు వచ్చినా వెన్ ఎవర్ యూ కాల్ హోమ్, ఒక ఓపీ ఉంది అని అంటే మామూలు మా ఓపీ అని అంటే 5-10 నిమిషాలు చూసేసి పంపిస్తాం. బట్ వెన్ యువర్ ఓపీ ఇట్ టేక్స్ 1 hour. 1 hour ఏం చేస్తారు అనేది నాకు ఆల్వేస్ మై డౌట్. 1 hour ఎనీ ఫర్టిలిటీ క్లినిక్లో పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చారంటే యూ టేక్ 1 hour టైం. ఓపీలో యాజ్ ఎ సర్జన్ ఐ నో, a surgeon OP time should be very less. I mean, we deal it in 10 max 15 minutes. So we can clear, assess the condition and we can plan. But fertility OP, it would be different. Initial starting lo, when you said OP juices vastanu ante, I thought you'll come in 5-10 minutes, max 15 minutes. But it would take hours together. What exactly you do in the fertility OP? యాజ్ ఐ జస్ట్ సెడ్ అండి, ఇది ఫర్టిలిటీ అంటే ఇట్ ఈస్ నాట్ మనం ఏదో పడుకోబెట్టి ఎగ్జామిన్ చేసేసి దీనికి ఇది దానికి అది అని రాసేసి ఇది సర్జరీ ప్లాన్ చేసేసి పంపించేంత ఈజీగా ఉండదు. ఈజీ ఇన్ ద సెన్స్ అలా ఉండదు. ద మోడ్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్ డిఫరెంట్. దే టాక్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, మేము ఇది చేయించుకున్నాం, అది చేయించుకున్నాం, మాకు ఇది సక్సెస్ అవ్వలేదు, ఇలా అయింది అని బాధపడతారు. దే షేర్ their emotional and personal stories with us and we have to be very patient when they are expressing those. We can't rush them. So that is one thing. And we also take a detailed history, and because it matters. ఎలా ఎంతసేపు పడుకుంటున్నారు, ఏమేమి తింటున్నారు, రోజులో ఏం చేస్తున్నారు, ఏమేమి అలవాట్లు ఉన్నాయి. సో ఇట్లా ఎవ్రీథింగ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మీరు ఏమేం చేస్తూ ఉంటారు. Definitely nutrition affects the fertility a lot. Nutritional deficiencies and the sleep, the hours of sleep that they take and the mode of work they do and where ekkada pani chestaru, pharmacies lo panchestuntaru, is it related to drugs anywhere. So everything occupational ga meer em chestuntaru, coal mines lo pani chestuntaru aa negative pressures ki. So all these things make a matter on the sperm health kani egg health kani. So just occupational batti kuda you say male fertility ante magavallalo kuda fertility issues vachu. Yeah, definitely. You see any case ante where an intervene ayyi just occupational hazard ga marcheskunte where you see a రిజల్ట్ విత్ ఎ స్మాల్ ఎడ్యుకేషనల్ అంటే చిన్నగా మార్చేసుకుంటే వాళ్ళకు కపుల్స్ కన్సీవ్డ్ కానీ అట్లా ఏమైనా డిడ్ యు సీ ఇన్ ఎనీ పర్సనల్? రీసెంట్గా ఒక 3 months బ్యాక్ అండి ఒక కపుల్ వచ్చారు. ఆ కపుల్ ఆయన ఏంటంటే సింగరేణి కోల్ మైన్స్లో వర్క్ చేస్తుండే. డిఎఫ్ఐ బాగా రైజ్డ్ ఉండింది, మొటిలిటీ ఇష్యూ అంటే క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ చాలా కాంప్రమైజ్డ్ ఉండింది. అండ్ తర్వాత మొటిలిటీ, మార్ఫాలజీ అంటే స్పర్మ్లో మూమెంట్స్, నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ ఇవన్నీ కాంప్రమైజ్ అయినాయి. సో దట్ ఇంపాక్ట్స్ ఆక్సిజనేషన్ అనమాట, ఇంపాక్ట్స్ ఆక్సిజనేషన్ అండ్ ప్రొడక్షన్. సో ఇప్పుడు తర్వాత మేము చెప్పాము, ఇట్లా అడ్వైజ్ చేసాము, ఇట్లా మేబీ ఇదేమన్నా రీజన్ అయి ఉండొచ్చేమో, మీరు ఇది కాకుండా మీరు అప్పర్ గ్రౌండ్లో ఉండేవి చేసుకోండి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుని షిఫ్ట్ చేశారు. తన షిఫ్ట్ ఒక 8 weeks తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూస్తే ఆల్మోస్ట్ నార్మల్గా ఉన్నాయి, అన్ని నియర్ నార్మల్గా ఉన్నాయి. సో మార్ఫాలజీ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, మొటిలిటీ ఇంప్రూవ్ అయింది, ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. మొబైల్ ఫోన్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇట్స్ డెఫినెట్లీ ట్రూ. దేర్ ఆర్ ప్రూవన్ పేపర్స్ అండ్ రీసెర్చ్ ఆల్సో ఆన్ దాట్. సో ఫోన్స్ ఎప్పుడు ఇక్కడే పెట్టుకుంటారు కదా, ప్యాంట్ పాకెట్లో ఎక్కువ అలవాటు, మ్యాగ్నెటిక్ రేస్కి కొంచెం క్వాలిటీ డిఫర్స్, ఐ మీన్ quality, motility, yes, quantity tagutadi emavuthundi, all can affect mostly quality with the radiation.
సో ఈ కమింగ్ జనరేషన్స్లో ఫర్టిలిటీ కేసెస్ అండ్ ఫర్టిలిటీ సెంటర్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఈ ఫర్టిలిటీ కేసెస్ పెరగడానికి మీరు పర్సనల్గా ఐ మీన్ వాట్ యూ సీ ద రీజన్స్ ఇన్ దిస్ జనరేషన్లో? ఇంతకుముందు ఐ కుడ్ క్లియర్లీ సే ఈవెన్ గవర్నమెంట్ విల్ పుష్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్స్ డెఫినెట్లీ తగ్గిపోయాయి. ఇప్పుడున్న డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా మన జనరేషన్ అంటే ఈ 30s 40s ఆర్ డెన్స్లీ పాపులేటెడ్. నెక్స్ట్ 30 years వచ్చే వరకు ఇండియా పాపులేషన్ విల్ కంప్లీట్లీ డిక్లైన్. సో డెఫినెట్లీ ఫ్యూచర్ లో గవర్నమెంట్ విల్ పుష్, ఎందుకంటే పాపులేషన్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఎ ప్రాబ్లం. వాట్ పర్సనలీ యూ ఫీల్ అంటే ఎందుకు ఈ ఫర్టిలిటీ రేట్స్ హావ్ కమ్ డౌన్, ఎందుకు ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అవడం కానీ ఈ ఫర్టిలిటీ రేట్స్ పడిపోవడం కానీ పర్సనలీ వాట్ డూ యూ ఫీల్ దీని గురించి? ఏదైనా అంతే కదండి, ఎందుకు పెరుగుతుంది అంటే దాని నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి పెరుగుతూ ఉంటుంది. సెంటర్స్ పెరగడంలో ఏంటంటే అది ఒక రీజన్. సో అవసరం ఎక్కువ ఉంది. మీరే చెప్పారు కదా, ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోయింది, ఇన్ఫర్టిలిటీ రేట్ పెరిగిపోయింది. సో ఎందుకు పెరిగింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటే. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంతకుముందు చాలా తొందరగా పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లా చేసుకోవట్లేదు. అట్లీస్ట్ ఇంతకుముందు నా మిలీనియల్ జనరేషన్ అంటారు కదా, ఆ జనరేషన్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక 25, 26 ఆ ఏజ్లో అన్నా చేసుకునేవాళ్ళు. కానీ అసలు ఇప్పుడు టోటల్గా 25, 26కి చాలా తక్కువ మంది పెళ్లి చేసుకుంటున్నారు. 30 యా మేబీ. సో 30, 31, 29 అట్లా అవుతుంది వాళ్ళు చేసుకునేసరికి. యా దట్ ఈస్ గుడ్. ఎస్ దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ కదా. ఇంత డిపెండెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిపెండెన్స్ అండ్ డిపెండెన్స్ ఫ్రమ్ ఎనీథింగ్ పర్ సే. దీనికి ఏమైనా మిడ్వే లేదా మేడం? ఐ మీన్ వేర్ దే కెన్ పర్సీవ్ దేర్ కెరీర్ అండ్ ఆల్సో ప్రిజర్వ్ దేర్ ఫర్టిలిటీకి చేయొచ్చండి, డెఫినెట్గా చేసుకోవచ్చు. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు కదా. సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఇన్ ఉమెన్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. ఎగ్ ఫ్రీజింగ్ ఏంటి, మామూలుగా తన ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తాము, ఏజ్ని ఫ్రీజ్ చేయొచ్చు. లైక్ ఎగ్ని తీసుకుంటే అది ఆ ఏజ్లోనే తీస్తాం కదా. ఎస్ యా, బయలాజికల్ ఏజ్ని, ఆ బయలాజికల్ క్లాక్ టిక్ అయిపోతా ఉందని టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా, అదే కదా వాటన్నిటికీ కారణం. అందుకే తొందరగా అబ్బా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ లేట్గా అయితే పిల్లలు పుట్టరో, అబ్బా ఇప్పుడు పెళ్ళి అంటున్నారు మళ్ళీ పిల్లల్ని కనాలి, ఈ ఆలోచనలు చాలా ఉంటాయి కదా ఆడవాళ్ళకి. సో వాటన్నిటినీ కొంచెం అట్ ఈజ్లో పెట్టచ్చు. అంటే చాలా ఖర్చుతో కూడిందా ఎగ్ ఫ్రీజింగ్, ఆర్ హౌ మెనీ అంటే మళ్ళీ రిపీటెడ్గా ఫ్రీజ్ చేస్తుండాలా, ఇస్ ఇట్ వెరీ కాస్ట్లీ, మళ్ళీ ఎలా, హౌ డస్ ఇట్ గో? అంటే అంత కాస్ట్లీ ఎఫైర్ కూడా ఏం కాదు అది. ఆల్మోస్ట్ ఐవీఎఫ్ కంటే ఇంకొంచెం తక్కువే అవుతుంది అనమాట. ఎన్ని ఇయర్స్కి చేసుకోండి, ఇప్పుడు డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఇట్స్ అ డైనమిక్ థింగ్. జస్ట్ ఇన్ని చేసుకుంటే ఇంత ఉంటుంది సక్సెస్ రేట్ అని కాదు. ఏజ్ అగైన్ సేమ్ థింగ్. 25 yearsలో చేసుకుంటే కొంచెం బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది మనకి. లైక్ 30 to 35 చేసుకుంటే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది. మళ్ళీ 35 to 40 yearsలో ఎగ్ ఫ్రీజింగ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండ్ ద అవుట్పుట్ దట్ వీ గెట్ యూజువలీ. సో ఎగ్ కౌంట్ అంటాం కదా, ఎగ్ కౌంట్ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. సో అందరికీ తెలుసు ఈ రోజుల్లో యాక్చువల్గా ఏఎంహెచ్ అని టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు అని. ఎవ్రీబడి మోస్ట్లీ సో మెనీ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఇట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లైక్ ఎవ్రీవేర్, ఎవ్రీ ఫర్టిలిటీ డాక్టర్. అంటే ఇట్స్ నైస్ కదా దట్ పీపుల్ ఆర్ హ్యావింగ్. పర్సనల్గా నాకు I didn't know about this like when I was very young and 30, 29 ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇట్లా చేసుకుందామన్న ఐడియా కూడా రాలేదు. ఇంత అవేర్నెస్ ఉండుంటే నేను అప్పుడు చేసుకొని ఉండుండొచ్చు ఫ్రీజింగ్ అనేది. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇట్స్ నైస్ ఫర్ దెమ్ టు నో దిస్ ఆప్షన్. అండ్ సక్సెస్ మీరు అడిగినట్టు ఇట్ డిపెండ్స్ టు లైక్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఈ ఎగ్ ఫ్రీజింగ్ది సక్సెస్ అంటే వాట్ డూ యూ మీన్ బై సక్సెస్? హ్యావింగ్ ఎ టేక్ హోమ్ బేబీ ఈజ్ వాట్ ఈస్ సక్సెస్. యా, ఎన్ని ఎగ్స్ రావాలి, ఒక 10, 15 eggs అన్నా వస్తే మనకి 8 to 10 to 15 డిపెండింగ్ ఆన్ ఏజ్ అట్లా వస్తే దాన్ని బట్టి మనకి సక్సెస్ రేట్ చెప్పడానికి వస్తుంది అనమాట. మేడం, ఈ ఇన్ఫర్టిలిటీ రేట్స్ బాగా పెరిగిపోతున్నాయి అండ్ లేట్ మ్యారేజెస్ కూడా ఇట్స్ అ న్యూ ట్రెండ్. అండ్ హ్యావింగ్ నో కిడ్స్ కూడా కొన్ని రోజుల వరకు కిడ్స్ లేకుండా ఉండడం అనేది కూడా కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. సో మ్యారీడ్ కపుల్స్కి మీరిచ్చే సలహాలు కానీ, ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి మీరు చెప్పే జాగ్రత్తలు కానీ, ఎనీథింగ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ ఆడియన్స్? యా, లైక్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ఎగ్ ఫ్రీజింగ్. ఆడపిల్లలకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఇఫ్ దే వాంట్ టు పర్సూ దేర్ కెరియర్
అండ్ లైక్ యూనో కానీ మాకు ఫ్యామిలీ కావాలి, ఫ్యూచర్ కావాలి, బేబీ కావాలి అని అనుకున్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ని ఇట్లాంటి ప్లాన్స్ వాళ్ళు ఆల్రెడీ చేసుకుని కొంచెం డిలే చేద్దామని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకుని అసలు ఎక్కడున్నాం మనము, మనకి ఎంత టైం ఉంది, మనం ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలా, ఒక 2-3 ఇయర్స్ ఆగినా ఏం పర్వాలేదా అనేది తెలుసుకుని వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఈ అవేర్నెస్ చాలా మటుకు వచ్చింది, కానీ ఇంకింత కూడా రావాలి. అది తెలుసుకుని ఒక కన్సల్టేషన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తీసుకొని ఈ టైప్ ఆఫ్ లైక్ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్, వీ వాంట్ సమ్ టైమ్, హౌ మచ్ డూ వీ హ్యావ్, ఈ కన్సల్టేషన్స్ ఎక్కువ అయితే ఆడవాళ్ళకి అండ్ యంగ్ గర్ల్స్ కూడా ఇది వెరీ హెల్ప్ఫుల్. అండ్ కపుల్స్ జస్ట్ గాట్ మ్యారీడ్ అండ్ వాంట్ టు లైక్ యూనో పోస్ట్పోన్ దేర్ ప్రెగ్నెన్సీ అన్నా కూడా సేమ్ థింగ్. ఒక 6 months కొన్ని ఇష్యూస్ ఉంటే కనుక లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇన్ ఫీమేల్స్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఒక్క కన్సల్టేషన్ బుక్ చేసుకుని వేర్ ఆర్ వి లైక్ ఓకే, బేసిక్ సెమెన్ అనాలిసిస్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని అంతా బాగానే ఉంది అని అనుకుంటే దే కెన్ టేక్ దర్ టైం. ఈ టైం తీసుకోండి, ఈ టైం నుంచి న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్పడానికి వస్తుంది ఒక మెడికల్ ఆస్పెక్ట్ నుంచి. ఆర్ఎల్స్ ఇఫ్ దే జస్ట్ కేమ్ అండ్ లేదు వీ వాంట్ టు ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇవన్నీ కొంచెం దూరంగా ఉండమని, అండ్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోమని, బాడీని కొంచెం మూమెంట్ ఇస్తూ ఉండండి అని, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఉండకుండా. అండ్ ఫుడ్స్ దగ్గరకు వస్తే ఎక్కువ ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కన్సంప్షన్ తగ్గించమని, టేక్అవుట్స్ తగ్గించమని, అండ్ మోర్ ఆఫ్ హోమ్ కుకింగ్ అండ్ ట్రై టు పిక్ సంథింగ్ ఆర్గానిక్. We don't know whether it is 100% organic, but at least put an effort, like go search where we can get something that is naturally healthy to eat. And itlanti jagrattalu young couples తీసుకోవాలి. సో మేడం, థ్యాంక్స్ ఫర్ ద నైస్ ఇన్ఫో. అగైన్ మేడం, మీరు ఫస్ట్లో చెప్పినట్టు మీరు మంచి సింగర్ అని చెప్పారు. సో ఒక మంచి సింగర్ మా ఛానల్కి వచ్చినప్పుడు పాడకుండా పంపిస్తే డెఫినెట్లీ కింద చాలా కామెంట్స్ వస్తాయి. సో మీ మధురమైన గొంతుతో ఒక అమూల్యమైన పాట వదిలితే వీ విల్ బీ హ్యాపీ. అప్పుడు గుడ్ సింగర్ అండి, ఇప్పుడు జస్ట్ సింగర్ అంతే నేను. బట్ యువర్స్ హ్యావ్ టు, ఐ థింక్ నేను పాడతాను కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్, బట్ చూసే వాళ్ళు కొంచెం ఓపికతో వినాల్సి ఉంటుంది. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే, మాటలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల పలుకులే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఇంత మంచి పాడుతున్నారు కదా మేడం. ఐ మీన్ ఇట్స్ యువర్ వాయిస్ ఇస్ సో బ్యూటిఫుల్, మెలోడియస్గా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీ ఒక మంచి సింగర్ని అయితే మిస్ అయింది. ఈ పాట మీరు ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ పాటలోని మాటలు ఎవరికైనా అందించాలంటే ఎవరికైనా అందించాలనుకుంటున్నారా? అండ్ మీరు ఫ్యామిలీ అందరి గురించి చెప్పారు, మీ ఆయన గురించి ఎందుకు మేడం చెప్పలేదు? అంటే యూ వాంట్ టు అవాయిడ్ హిమ్? అవాయిడ్ ఏం లేదు, అంటే అన్ని క్వశ్చన్స్ నా ముందు కూర్చుని ఆయనే అడుగుతున్నారు కాబట్టి ఇంకా నేను ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పాలని అనుకోలేదు అనమాట. పాట అయితే ఆయన గురించి మీకోసమే పాడాను పాటని. The only time you answered my questions. ఫస్ట్ టైం నా జీవితంలో ఇన్ని సంవత్సరాల మా పెళ్లి జీవితంలో నేను అడిగిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.